రు అనగానే ఋషి. ఏ అంటే ఎలుక. ఓ ఎలుక వలన నష్టము ఎండలో వెళ్ళుట. ఎలుకల వల్ల ఇంత నష్టము అవుతుంది. కాబట్టి ఏ అనగానే ఎలుక ఎలుక అని మీరు చిన్నపిల్లలకు మీరుగా నేర్చుకోవడం కాదు, మీరు చిన్నపిల్లలకు కూడా చెప్పాలి. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రైవేట్ స్కూల్ పోయేటోళ్ళు కానీ ఎవరికైనా సరిగా చదువు రావట్లేదు, అక్షరాలు గుర్తుపట్టట్లేదు. ఆ శబ్దం అనికి ఆకారం. మన నోటకెళ్ళి ఏ శబ్దం వస్తే ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు. కొంతమంది ఏయ్ పిచ్చోనారా, నేను పెన్ను తెమ్మంటే నువ్వు చాక్పీస్ తీసుకొచ్చినవేరా అని ఇట్లా తిడుతుంటారు ఇంట్లో కూడా. ఓ గంట దేపు అనగానే నువ్వు స్పూన్ తీసుకొచ్చినావు అనుకో, నేను చెప్పింది గంటే, నువ్వేం చిన్న చెంచా స్పూన్ తెచ్చినావు. దానికి దీనికి తేడా ఉందా లేదా? అంటే దానికి పేరే ఉంది వేరే, దీనికి పేరు వేరే. గ్లాస్ దేపో అంటే చెంబు తీసుకొచ్చావు అనుకో, అరే నేను గ్లాస్ అన్నారా చాయ్ తాగడానికి, నువ్వు చెంబు పట్టుకొచ్చావు, చెంబులో చాయ్ తాగుతావరా అని అంటారు. మనము ఏది చెప్పినామో అదే తేవాలి. మనం ఏ సౌండ్ అయితే మనం అంటున్నామో ఆ శబ్దం ఆకారమే చూపెట్టాలి. అవునా? బబ్లు ఇదేంటిది? ఏ. ఇదెందుకు? శబ్దానికి రూపమే ఏ అంటే ఇదే చూపెట్టాలి. ఏడవకు ఏడవకు ఏ అనే సౌండ్ తోటి మీ ఇష్టం, ఏదు ఏలా ఏమి అని ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదేంటిది? ఐస్ క్రీమ్ వచ్చింది బాబు, 5 రూపాయలు తెచ్చుకోండి బాబు అంటూ మన పాటలు చాలా ఉన్నాయి. సరే నేను ఎక్కువ సమయం తీసుకోను, మనందరికీ ఒకసారి ఇది సంసిద్ధత మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. మీరు అందరూ ఇప్పుడు 2nd, 3rd, 4th, 5th అన్నీ చదివి వచ్చిర్రు, ఇప్పుడు చదువుతుర్రు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఓ ఒంటే. ఒక ఓ అనే సౌండ్ ఒంటే ఒకటే వస్తుందా? ఒరా ఒకటి. నెక్స్ట్ ఓ ఓడా ఓపిక. ఓపికతో పని చేస్తే ఓటమి దరి చేరదు. ఓనమాలు నేర్చుకొని, ఓనమాలంటే ఏ ఓనమాలు నేర్చుకొని ఓటు వేయాలి మనం. మరి ఈ విధంగా ఓనమాలంటే అక్షరాలన్నీ చదువు బాగా నేర్చుకోవాలి. మీకు చదువు ఉంటేనే మీకు విలువ ఉంటుంది. ఔషధము. ఔషధం అంటే తెలుసుగా, మందులు, ఔషధం. నెక్స్ట్ ఏంది? అమ్ అంటే అంగడి, అంబా. నెక్స్ట్ అహా అంటే ఇది పెద్దగా వాడం, అంతఃపురం. నెక్స్ట్ క. ఏంది? క అన్నప్పుడు గాలి రావద్దు. చూడండి ఇట్లా పెడితే క. మొదటి కాకు గాలి రాదు. ఇది చూడండి, రెండోది ఏంటిది? ఖ అనగానే ఇట్లా సౌండ్ వస్తుందా? ఏమొస్తుంది? క అనగానే నీ కడుపు ఇట్లా ఊగుతుంది. నెక్స్ట్ గాలి వస్తుంది. గాలి వచ్చి నీ చేయికి తగులుతుంది. చూడండి అంటే నాభి కడుపులో నుండి మీకు గాలి ఇందులోకి వెళ్ళి గాలి నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. కొంతమంది ఏమో ఇది ఏంటిదిరా అంటే, ఇప్పుడు ఇది కా, ఇదేంటిది అనగానే కా అంటారు. దీర్ఘం కాదు అది, ఇది కా, ఇది కా అనేది దీర్ఘాలు వేరు. కానీ ఇదేంది? క, ఇది అంతే, తొందరగా వలుపుతుంది. ఇది దీర్ఘాక్షరం కానీ దాంట్లో కడుపుల నుంచి శబ్దం వస్తుంది. ఖ క ఖ క ఖ. ఓకే. నెక్స్ట్ గ. గ అనగానే గడియారం, గంప, గంట. నెక్స్ట్ ఘ అనండి, ఘ. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? ఇనియా.